అది సుబ్రహ్మణ్య నామం పెట్టారు అని పెద్దలు చెప్తే దాన్ని ఇక్కడ స్వీకరించవచ్చు. ఇక కుమార, కుమార అని ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే ఆయన కుమారుడు. ఎవరికి? ఫలానా వాళ్ళకి కొడుకుని చెప్పేటప్పుడు కేవలం ఒక తల్లిదండ్రులు కాదు, అది వచ్చింది. అందుకే ఈయన కుమార శబ్దం ఈయనకున్నంత ఎవరి దగ్గర లేదు. రూపం ప్రకటింపబడగానే ఆయన దగ్గరికి అందరూ వచ్చి కుమారా 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 అని పిలిచారు. ఈ కుమారా కుమార రీసౌండ్ లాగా అందరూ పిలుస్తూ ఉంటే అని కుమారనామం వచ్చేసింది. ఎవరెవరి కుమారా అని పిలిచారంటే అగ్నిభట్టారులు వచ్చాడు. వాళ్ళకొడు భరించడం అన్నారు, కానీ పిల్లాడుగా రాగానే మావాడి మావాడి అని ప్రతి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఇది ఎవరికి వాడు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి 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 అంటే అబ్బాయి అని పిలిపింది. అదే మా కుమార మా కుమార మా కుమార అనగానే కుమార శబ్దం పిలిపింది. అందరికి కుమారుడే. చాలా బాగుంది. ఎవరెవరు ఎలా ఆనందపడిపోయారో అడిగితే మా విశ్వనాథ వారి భాషలో చెప్పాలంటే ఎవరు ఎలా సంతోషించారో చెప్తున్నాడండి ఇక్కడ. జడముడి వేలుపు సంబరం పడే రామా ప్రమదమందెను శైలరాజ దుహిత ధారణీదేవి మోదము పట్టరాదయ్యే అలి అగ్నియును బలాట పడయే మందాకి నీ దేవి చిందాడ తెలి నీళ్ళు రెల్లితో ఒకటయు గండరిల్లిపోయి ఒక్కొక్కత ఎడంద ఉగ్రాణములు కాగా కందలించిరి కృత్తికాచయములు ఒక్కతనయుండు కలిగిన ఉర్వి జనులు ఉబ్బు పట్టంగ వచ్చునటో ఈ స్వామి స్వామి కలుగంగ ఎందరుకును సంబరంబు కనుక కొడుకన్న వస్తువు ఎంతటి ప్రియంబో అని విశ్వామిత్రుల వారు రాముడితో చెప్పినట్టుగా విశ్వనాథ వారు రామాయణ పక్షంలో తెలియజేస్తున్నారు. ఇక్కడ అంటున్నట్టు కొడుకన్న వస్తువు ఎంతటి ప్రియంబో, మీ నాన్న నిన్ను నాతో పంపడానికి అంత వెనకాడండి, ఎందుకంటే కొడుకన్న వస్తువు ఎంతటి ప్రియంబో, కొడుకనే వస్తువు అంత ప్రియమయ్యా అని చెప్పడంలో దశరథ పుత్రుడిపైన నీలో నాకు కుమారతత్వం కనబడుతుంది. స్కంద స్కంద ధర్య అన్నట్లు ఇక్కడ అది సూచనప్రాయంగా చెప్తున్నారు. జడముడి వేలుపు సంబరం పడే మొట్టమొదటి సంతోషించిన వాడెవడు? జడముడి వేలుపు. ఎవరండి వాడు? తెలుగు మాట పూర్తిగా జడముడి వేలుపు సంబరపడిపోయాట. శివుడు ఆనందించాడు. ప్రమదమందెను శైలరాజ దుహిత, ఆ పార్వతీదేవి సంతోషించింది. ధారణీదేవి మోదము పట్టరాదయ్య, భూదేవి పులకించిపోయింది మా అబ్బాయి అని. లలి అగ్నియును ఉబలాటపడి, ఈ లలి అగ్నియుని చెప్పడంలో చాలా విశేషం ఉన్నదండి. విశ్వనాథ వారికి గొప్పతనం. లాలీనాయ ధీమహి అంటారు కదండి, వైశ్వానరాయ విద్మహే లాలీనాయ ధీమి. ఆ లాలీనాయ ధ్వనించేటట్టు లలి అగ్నియును ఉబలాటపడి మందాకి నీ దేవి చిందాడి తెలినీళ్ళు. ఆ గంగాదేవి మా అబ్బాయిని మురిసిపోతుంది. వారికి ఆయన గాంగేయుడి పేరు వచ్చింది. రెల్లు తోటయు గండరిల్లిపోయి, ఆ శరవణం కూడా పులకించిపోతుందిట. ఈ కృత్తికలు ఒక్కొక్కటి ఎడంద ఉగ్రాణములు కాగా కందలించిరి కృత్తికాచి. ఎందరి చేత కుమార అని పిలువబడ్డాడు. ఇది ఎందరూ సమీకరించబడ్డం కదా, తర్వాత చెప్పుకుందాం. నామకరణం గురించి కుమార ఇది కదా అర్థం. అది అసలు అర్థం కాదు. మరొకటి వీళ్ళ కొడుకుని చెప్పడం వ్యవహారానికండి, మరి పరమార్థం చెప్పకపోతే ఎక్కడ? కుమార ఎందుకు మహామంత్రమైంది? వాళ్ళ కుమార విజయంలో కుమార అనే మహామంత్రాన్ని మనందరూ ఉపదేశంగా పొందుతున్నాం అనుకుందాం. శ్రీ కుమారాయ నమః. కుమార కుమార పేరు కుమార సంభవం. ఈ కుమార సంభవం అనే పేరు వాల్మీకి పెట్టాడు. కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ అని విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడు. కుమారుడు కథ చెప్పి కుమార సంభవం గొప్ప చరిత్రయ్యా అంటాడు. ఆయన వాడాడు ఆ పదాన్ని. ఆది కవి వాల్మీకి కుమార సంభవం అని వాడితే వాల్మీకి భక్తుడైన కాళిదాసు యథాతథంగా తీసేసుకున్నాడు. ఆ పదాన్ని తీసుకుని మహాకవి అని రచించాడు కుమార సంభవం. కానీ స్వామి కుమార శబ్దమే ఎక్కువగా చెప్తారు. లోక వ్యవహారంలో కూడా చూడండి, సుబ్రహ్మణ్య అనేది అంత నోరు తిరగదు. అనేవాళ్ళు సుబ్రహ్మణ్యులు సుబ్బారావులు సుబ్బయ్యలు అయిపోయారు మనకి. అందులో ఉన్నది సుబ్రహ్మణ్యుడే. కానీ సుబ్బయ్య అనేది ఎక్కడి నుంచి వచ్చింది? శుభ్రంగా అక్కడి నుంచి వచ్చింది. ఎందరు సుబ్బలక్ష్ముడు, ఎందరు సుబ్బారావులు, సుబ్బయ్యలు లేరండి మనకి ఇక్కడ. నోరు తిరుగు సుబ్రహ్మణ్య అయినప్పటికీ కష్టమే. మరి ఆయన అంత తేలిగ్గా దొరుకుతాడా? పదం ఎంత గట్టిగా ఆయన అంత గట్టివాడు. మనం తేలిగ్గా ఆయన పేరు అనలో తేలిగ్గా అని అర్థం చేసుకోను. సుబ్రహ్మణ్యుడు అంటే అటువంటి విశేషం. కుమార హాయిగా అనొచ్చు అందరూ. ఆ కుమార శబ్దం అంత అందమైంది. ఏమిటయ్యా అసలు కుమార అంటే? కుత్సితాన్ మారయతీతి కుమార, ఇది అసలు అర్థం అండి. కుత్సితాన్ కుత్సితులను మారయతి సంహరించువాడెవడో వాడు, కుత్సితులను నశింపజేయువాడు కుమారుడు. ఎంత అర్థమైన మాట ఇక్కడ. అంటే కుత్సితం ఎక్కడ కనబడి తీసేస్తాడు. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. బాధలన్నిటికీ కారణం కుత్సితమేగా. అమాయకుడిని నాకెందుకు నేను బాధలు అంటారు. నేను ఎవడన్నా అమాయకుడిని ఎవడన్నాయ్యా అని అవతల వాడంటే తెలుస్తుంది. ఇక్కడ వాడికి వాడు అమాయకుడు అనుకుంటే అయిపోతుందా? ఎన్ని పాపాలు చేసి ఇక్కడికి వచ్చాడు. అన్ని బాధలకు కారణం కుత్సితమే కదా. కుత్సితం అంటే దుష్ట సంస్కారం, దుష్ట క్రియలు. వాడికి వాడు అమాయకుడిని ఎవడన్నాయ్యా అని అవతల వాడంటే తెలుస్తుంది. ఇక్కడ వాడికి వాడు అమాయకుడిని ఎవడన్నాయ్యా అని అవతల వాడంటే తెలుస్తుంది. ఇక్కడ దుష్ట
వీటి వల్లే అన్ని బాధలు జీవుడు అనుభవిస్తున్నాడు, ప్రపంచం అనుభవిస్తుంది. కానీ ప్రపంచ బాధకు కారణమైన కుత్సిత వ్యూహాలు, కుట్రలు ఇవన్నీ పోవాలన్నా అసుర శక్తుల లక్షణమే కుత్సితం. లేకపోతే ఈ చక్కటి సంస్కృతులు కూడా దుర్వ్యాఖ్యానం చేయడం అంటే అక్కడ కుత్సితం ఉంది కనుక కువ్యాఖ్యానం అంటారు కదా మనం. ఇలాంటి ఎంతో వ్యాపించిపోతే ప్రపంచానికి బాధాకరం. అలాంటి అయిన దాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి అంటే కుమారుడు రావాల్సింది ఇక్కడ. అది కుమార శబ్దం ఈ అర్థంతో జపం చేయండి. బయట ఉన్న కుత్సితం పోతుంది, మనలో కూడా కుత్సితం పోతుంది. ఇప్పుడు ఎంతో బుద్ధిగా ఉన్నప్పటికీ కూడా గత జన్మల కర్మల వాసనల వల్ల కువాసనలు చాలా ఉంటాయి, దుర్వాసనలు. అవి కూడా తొలగితే గానీ ధరించలేదు మనం. అంటే కుత్సితాన్ని సమూలంగా నాశనం చేయవయ్యా అని కుమారస్వామిని మనం ప్రార్థించుకోవాలి. ఇప్పుడు కుమార శబ్దం ఎంత విశేషంగా ఉన్నది. శ్రీ కుమారాయ నమః అని మంత్రం తీసుకోవాలి. ఇక్కడ స్వామి యొక్క మహానామాల్లో ఇది కూడా చెప్పారు. ప్రథమం జ్ఞానశక్త్యాత్మ, ద్వితీయ స్కందయేవచ. ఇది చెప్పేటప్పుడు కుమారష్టాష్టమస్తథ అంటే 8వ నామంగా కుమారనామాన్ని చెప్పారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య కుమార 2 నామాలు తెలుసుకున్నాం కదా, 2 మహామంత్రములే అని ఇవాళ అర్థం తెలుసుకున్నాం కనుక అర్థ సహిత ఉపదేశం మనకు స్వామి చేశాడు అనుకుందాం.